friends, welcome to ZPHS School Rampivalsa. Today's topic is how to identify the exclamatory sentences. Let us see. ఏ వాక్యంలో అయితే వాట్తో కానీ హౌతో కానీ ఇంటర్జెక్షన్ వర్డ్స్తో కానీ బిగిన్ అయ్యి సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడితే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించవచ్చు. లెట్ us see some examples. వాట్ ఏ బ్యూటిఫుల్ బిల్డింగ్ ఇట్ ఈస్. వాట్తో మొదలయ్యి సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడింది, ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంది. దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ టాల్ ఇట్ ఈస్. హౌతో మొదలయ్యి సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడి ఎక్స్క్లమేటరీ మార్క్ వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వావ్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఇంటర్జెక్షన్ వర్డ్తో మొదలయ్యి సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడి ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అలాస్ ద డాగ్ ఈజ్ డెడ్. ఇంటర్జెక్షన్ వర్డ్తో మొదలయ్యి సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయబడి ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించవచ్చు. హౌ ఆర్ యూ. హౌతో మొదలైంది కానీ సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి మరియు ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా లేదు కాబట్టి దీనిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించలేం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ యువర్ నేమ్. వాట్తో మొదలైంది కానీ సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు మరియు ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా లేదు కాబట్టి దీనిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్గా గుర్తించలేం. థ్యాంక్ యూ.